శ్రీకాకుళం జిల్లా టీడీపీ ఆఫీసులో మేనేజర్గా పనిచేస్తున్న మోహన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఉమెన్స్ కాలేజ్ రోడ్లో నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. హర్ష మనోహర్ అనే వ్యక్తితో మోహన్ గొడవపడగా ఇద్దరి మధ్య తోపులాట్లో మోహన్ తలకు తీవ్ర గాయమైంది. దీంతో మోహన్ ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ తరలిస్తుంటే మృతి చెందాడు. హాస్పిటల్లో మృతుడు మోహన్ కుటుంబ సభ్యులను జిల్లా టీడీపీ అధ్యక్షులు రమేష్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొడ్డు శంకర్, టీడీపీ కార్యకర్తలు పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మోహన్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మేనేజర్ పనిచేస్తున్నాడు. ఆయన వాళ్ళ తండ్రి గారు కూడా రమణ గారు, ఆయన గుండెపోటుతో అకాల మరణం వల్ల ఈయనకి వాళ్ళ కొడుక్కి ఇవ్వడం జరిగింది. బాధ్యతలన్నీ ఆయనే చూస్తుంటాడు జిల్లాకు సంబంధించి. అయితే నిన్న ఆయన రాత్రి 9:30 ఆ టైంలో వాళ్ళ వీధిలో మెయిన్ రోడ్డు పైనే వస్తూ అక్కడ స్టాండ్ వేసి ఉంటుండగా ఎవరో రావడం జరిగింది. ఇద్దరి మధ్య ఘర్షణ కారణంగా ఆ ఘర్షణలో భాగంగా ఈయన కొట్టడం జరిగిందని ఆ వెంటనే ఈయన స్పృహ కోల్పోయి అక్కడ పడిపోవడం జరిగింది. వెంటనే స్థానికులు వచ్చేసరికి చనిపోయాడని విషయం తెలిసింది. అది పోలీసులు కూడా ఇమ్మీడియట్ గా దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. విషయాలు ఏంటనేది త్వరలో తెలుస్తాయి. అయినా చాలా బాధాకరం. ఎందుకంటే పార్టీకి వాళ్ళ కుటుంబం ఎప్పటి నుండో సేవ చేస్తూ వస్తుంది. వాళ్ళ నాన్నగారు కూడా తెలుగుదేశం పార్టీ అభిమాని. అందుకు ఆయనకు పార్టీ ఆఫీసులో కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అయితే ఆయన గుండెపోటుతో చనిపోయారు. కొడుకుగా ఈయనకు మళ్ళీ ఆ బాధ్యతలు అప్పచెప్పాం. బాగా నిర్వర్తిస్తున్నాడు పార్టీ బాధ్యతల వరకు. అయితే మరి ఇది ఇలాగ అనుకోని సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. దీనిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తప్పకుండా బాధ్యుల పైన కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వారి కుటుంబం కూడా పార్టీ తరపు నుండి మేము తప్పకుండా ఆదుకుంటాం. వారికి ఒక తల్లి, ఒక సిస్టర్ ఉన్నారు. ఆవిడకి మ్యారేజ్ అయ్యింది. తల్లి ఒక్కరే ఇప్పుడు ఉంటున్నారు. తప్పకుండా ఆ కుటుంబానికి పార్టీ తరపున మేము ఆదుకుంటాం. అలాగే ఈ కేసు పైన కూడా సమగ్ర దర్యాప్తు చేసి దానిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. వ్యక్తిగత వివాదాలు లేకపోతే పార్టీ పరంగా అయితే ఎటువంటిది లేదు. ఆయన వివాద రైతు. పార్టీలో ఎవరితోనే ఆయనకు ఎటువంటి గొడవలు లేవు. ఇది వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడం అయిందన్నారు. ఆ వాగ్వాదం ఎందుకు జరిగింది, దీని వెనక ఉన్న కథనాలు ఏంటనేది పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు. దాని తర్వాత మనకి ఇష్యూ తెలుస్తుంది. సోషల్ మీడియాలో అయితే నిందితుడు పోలీస్ స్టేషన్ అంటారు. అది చూడాలి, అది పోలీసులకు అడగాలి. మాకు కూడా అలాగే తెలిసింది, మీలాగే మాకు తెలిసింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ రాత్రి మీద వెళ్ళాడని అన్నారు. చూసి దానిపైన డీటెయిల్స్ అన్ని త్వరలో మీకు మళ్ళీ సాయంకాలం కల్లా కొంత క్లారిటీ వస్తుంది, వెల్లడిస్తాం. నిన్న నైట్ జరిగినటువంటి విషయం అది. నాకు స్టేట్ పార్టీ ఆఫీస్ నుండి ఎర్లీ అవర్స్ 5:30కే నాకు మెసేజ్ వచ్చింది. వెంటనే నేను 6:30కి ఇక్కడ రావటం జరిగింది. అసలు ఏ రకంగా జరిగింది అన్నటువంటిది పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నాడు. గతంలో కానీ ఎప్పుడు కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు కూడా ఎక్కడ ఏ రకమైన గొడవలు లేవనే విషయం అన్నట్టు తెలిసింది. ఈ కుర్రవాడు ఎవడో సడన్ గా ఆ వీధికి మహాలక్ష్మి నగర్కి చెందినటువంటి వ్యక్తి అని తెలిసింది పోలీసులు చెప్పే దీంట్లో. వాడి ఒంటి మీద స్పృహ లేకుండా వాడు ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో వాడు కూడా ఈ మోహన్ కృష్ణకి మరి ఏం గొడవ జరిగిందో మనకు తెలియదు. కానీ ఒక రకమైనటువంటి ఆ కుర్రోడు మరి ఎలా జరిగింది అన్నటువంటిది మనకి పోలీస్ ఎంక్వైరీలో తెలుస్తుంది. కాబట్టి ఇది మా పార్టీకి చాలా తీరని లోటు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు గత 42 సంవత్సరాల నుంచి పార్టీకి అనుసరించి ఉన్నాడు. 2 సంవత్సరాల క్రితం ఆయన గుండెపోటుతో మరణం చెందాడు. మరి ఈయన కూడా ఆయన చనిపోయిన దాకా ఈయనకి మేనేజర్ పోస్ట్ పార్టీలో ఇవ్వడం జరిగింది. మరి ఆ పార్టీలో పనిచేస్తున్నాడు. అందరినీ ఒప్పించుకొని అందరినీ దీనిగా తీసుకెళ్తున్నాడు. మరి ఏం జరిగింది అన్నటువంటిది విషయం అన్నటువంటి పోలీస్ ఎంక్వైరీలో తెలుస్తుంది. పార్టీ పరంగా అయితే ఆ కుటుంబాన్ని తప్పనిసరిగా మేము ఆదుకుంటాం. మా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మేము కానీ పార్టీ పరంగా ఆదుకుంటామని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ జరగడం దురదృష్టం. మోరోవర్ మోహన్ కూడా మంచోడు. ఎప్పుడు నుండో టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్నారు. అందరూ కూడాను అయ్యో రామా అన్నాడు తప్ప బాగా చచ్చిపోయాడని చెప్పి ఎవరు అనట్లేదు. మంచి పేరు ఉంది అది కూడా. ఈ విధంగా ఉంటున్నాయి. నిన్న సాయంత్రం నేను రాత్రి 10:30, 11 ఆ ప్రాంతంలో మోహన్ కృష్ణ వీధిలో కూర్చోండి. ఇతను తనకు మంచితనం వల్ల ఎవరైనా అంతకు ముందు కూడా ఒక 2 పిల్లలు, 4 పిల్లలు కూడా చెప్పాడు.
ఎందుకురా ఈ టైం రోడ్డు మీద తిరుగుతాను అని చెప్పాను. పిల్లలు కూడా కేకలేస్తే లేదన్నయ్య వెళ్ళిపోతానని అని చెప్తాను. వాళ్ళ తర్వాత ఈ గుంటడు వచ్చాడు. ఆ ఇద్దరు పిల్లలు కూడా అడిగాం. వాళ్ళ ఇద్దరు పిల్లలు అడిగితే మాకు గెలిచాడు సార్, నేను వెళ్ళిపోయాను సార్. ఈ పిల్లడు వచ్చాడు. ఈ పిల్లడు వచ్చిన తర్వాత వీడు కూడా ఎందుకురా ఈ టైం అప్పుడు తిరుగుతాను అని చెప్పి ఆ పిల్లడిని కూడా గట్టిగా అడిగాడు. ఆ గట్టిగా అడగడంలో వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగినట్టు సంభాషణ అయిపోయిన తర్వాత నువ్వు ఇలా తిరగబట్టి అంటారా మీ కుటుంబం అలాగైపోయింది, రోడ్డును పడిపోయింది అని చెప్పి మా కొద్దిగా హార్ష్గా ఏదో మాట్లాడినట్టు మా సమాచారం. ఈ హార్ష్గా ఆడిన దాని మీద ఎప్పుడైతే అలాగ ఆడినాడో ఈ హార్ష్గా ఎవరైతే మనోహర్ ఉన్నాడో మనోహర్ మీద ఈ అతని తలకి ఎడమ పొగ్గు మీద ఫిస్ట్ ఇచ్చాడు. మోహన్ కృష్ణకి ఒక ఫిస్ట్ ఇచ్చాడు. ఫిస్ట్ ఇచ్చిన తర్వాత అతను కాకపోతే అతనికి సెల్ ఫోన్ లాక్కుంటామని చెప్పి మళ్ళీ కొట్టాడు. కొట్టి చూసేసాడు. చేతితో కొట్టాడు. చేతితో గట్టి చూడడం వల్ల పడిపోవడం వల్ల వెనక్కి ఏదైనా చిన్న మీదకి ఏదైనా దెబ్బ రావచ్చు. మౌత్ అంతా బ్లడ్ కూడా వచ్చిందంటే మా అనుమానం ఏంటంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే అయిందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. పిఎం పంపించాం. డాక్టర్ గారు కూడా చెప్తారు. ఇది స్పర్ ఆఫ్ మూమెంట్ అంటే ఏదో అనుకొని చేసేసిన సంఘటన కాదు. స్పర్ ఆఫ్ మూమెంట్ లో జరిగిన ఇన్సిడెంట్, అది బ్యాడ్ ఇన్సిడెంట్. అది మంచి వచ్చాను. నేను దర్యాప్తు చేస్తాను. దర్యాప్తు చేసి అంటే స్పాట్ లో చనిపోయాడని మాకు సమాచారం కాదు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. తీసుకొచ్చేసరికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసేసరికి చనిపోయాడు అని చెప్పారు. అంటే మరి స్పాట్ లో చనిపోయాడా ఎక్కడ చనిపోయాడు అనేది మనం నిర్ధారించలేం. ఇక్కడ వరకు ఎలా వచ్చింది? వాళ్ళ బావ మరి తీసుకొచ్చాడు. ఒకడే ఆ అనుమానం మీకెందుకు వచ్చింది? లేదు 18 సంవత్సరాలు మేజర్ బ్యాక్గ్రౌండ్ ఏట్లేదు. ఫాదర్ ఒక 18 years 6 నెలలు కడుపులో ఉన్న పిల్లలు కూడా వాళ్ళ ఫాదర్ విడిచిపెట్టాడు. వాళ్ళ ఫాదర్ కూడా పెయిన్ లేదని తెలిసింది. వాళ్ళ మదర్ కూడా ఎక్కడ బట్టల షాప్లో ఏదో పని చేస్తుందని తెలిసింది. కానీ అతనికైనా బ్యాక్గ్రౌండ్ కాదు. అలాగని ఇద్దరు కూడా ఒక వీధిలో కుర్రోలు కూడా కాదు. ఒక వీధిలో కుర్రోలు అంటే ఇంత ముందు వీళ్ళకి ఏదైనా స్పర్ ఆఫ్ మూమెంట్ లేకపోతే ఇంకోటో ఉన్నాయని చెప్పి అది కూడా అందరూ అంటారు పోలీస్ స్టేషన్కి వచ్చారని అంటారు. కానీ ఇప్పుడు వరకు మనకు సమాచారం నా వరకు అయితే లేదు. అంటే కామన్ గా ఏంటంటే ఎవడు ఏది జరిగినా గంజాయి బ్యాచ్ అనేయడం ఒక అలవాటు అయిపోయింది. కానీ ఆడికి గంజాయి కానీ మామూలు తాగుడు కానీ అటువంటిది ఏం లేదు. కావున ఆన్వాయితీ వాడు ఏంటంటే గంజాయి బ్యాచ్ అని నేనిస్తే యాక్షన్ సీరియస్గా ఉంటుందేనో, వేవ్ స్కూల్ స్పీడ్కి వెళ్తాయేనో తెలియదు. కానీ ప్రతి ఊరు కూడా ఇది అన్నం అలవాటు.